పరకామణి దొంగతనం కేసు అది దొంగతనంగా కాకుండా సునిశ్చితంగా గమనిస్తే దాంట్లో ఏదో పెద్ద కుట్ర ఉందనిపిస్తూ ఉంది. దీని మీదే మొన్న బోమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నా తల తెగిపోయినా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటున్నాడు. దొంగలు నిజం చెప్తారని అనుకోలేం. ప్రజలు భక్తులు కూడా నీ తల నువ్వు నరుకోవడం కాదయ్యా, ఆ కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత వాస్తవాలు బయటపడిన తర్వాత ఆ స్వామివారే నీకు ఎలా తగిన శాస్త్రాలు అలా చేస్తారంటూ భక్తుల అన్నమాటలు మనం వింటూనే ఉన్నాం. ఆ పరకామణి కేసు తలకాయ నరుక్కుంటానన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు జరుగుతున్న దర్యాప్తు మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలలిత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. పరకామణి దొంగతనం కేసు చూస్తూ ఉంటే అది దొంగతనమే కాదు, అదేదో పెద్ద కుట్రలా కనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టే బొమ్మన కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద ప్రతిరోజు విషయం కక్కుతూనే ఉన్నాడు. అవును, అంటే దొంగతనం జరిగిన దోపిడీని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికే టీటీడీ మీద ఆరోపణలు చేస్తున్నారని అర్థమవుతా ఉంది. అవును, క్లియర్ గా బొమ్మన కరుణాకర్ రెడ్డి తలకాయ వ్యాఖ్యలను ఎట్లా విశ్లేషిస్తారు, ఆ పరకామణి దొంగతనం కేసుని ఎట్లా గమనిస్తున్నారు? తల నరుక్కుంటానని అంటే తల తిక్క వెదవా లేకపోతే తలలేని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నాడు అని ఏదో అంటారు. అలాగా తల నరుక్కుంటానని చెప్పి అబ్బా పెద్ద ప్లానే తప్పించుకుందామనే సినిమా డైలాగ్ ఉండిద్ది. అలాగా వీళ్ళు ఏ పని చేసినా ఈ రోజున దాదాపుగా అంటే నెల రోజుల క్రితం మనకి ఈ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. పరకామణికి సంబంధించినవి దాదాపుగా 2.5 సంవత్సరం క్రితం జరిగిన సంఘటన వీడియోలు వచ్చినాయి. దాంట్లో ఎవరు ఏ విధంగా దాంట్లో డబ్బులు నొక్కేశారు, అవన్నీ కూడా ఏ విధంగా దొరికిపోయారు. మరి దొరికిపోయిన వ్యక్తులు వీళ్ళు అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా వాడి ఆస్తుల్ని వీడు కొట్టేసి వీడి ఆస్తుల్ని వాడు కొట్టేసి అక్కడికి ఒకే సెటిల్ అయిపోయినట్లు చేసేశారు. 100 కోట్లు దోచేసుకుని 25-30 కోట్లు జమ చేపించి తూతుమంత్రం అనిపించారు. ఇక్కడ అసలు ఎవరు తీర్పు ఇచ్చారు, ఎవరు కేసు ఫైల్ చేశారు, ఎస్పీ ఎవరు, డిఎస్పీ ఎవరు, ఆ ఎస్ఐ ఎవరు, అక్కడ ఆ కింద స్థాయి వరకు ఉన్న వాళ్ళంటే పై స్థాయి వరకు ఈ రోజున ఎవరైతే మేజిస్ట్రేట్తో సహా మరి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏం జరిగింది ఆ రోజున అంటే ఈరోజు ఒక పరకామణి విన్నామా, లేకపోతే కల్తీ నెయ్యి గురించి విన్నామా, భక్తులు తినే ఆ భోజనశాలలో జరిగిన విషయం చూసామా? మనం ఒకటి కాదు కదండి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. కూరగాయల కొనుగోలు దగ్గర నుంచి ప్రతిదీ అవినీతే. గోమాతల కేసే గడ్డి దాకా అవినీతి చేశారు. మరి ఈ గడ్డి తినే మనుషులు నిజంగా పశువులు గడ్డి తిని కమ్మని అమృతం లాంటి పాలిస్తున్నాయి. వీళ్ళు శుభ్రంగా పంచభక్ష పరిమాణాలు భోంచేస్తూ ఇట్లాంటి గడ్డి తినే పనులు చేస్తున్నారు. ఒకటి కాదు, 2 కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎన్ని రకాలుగా విన్నామో చూసామో, మరి ఎన్ని రకాలుగా బయటకు వచ్చినాయో, మరి వీటన్నిటి మీదగా ఎవరు ఎందుకు స్పందించలేదు? ఈ రోజున మీరంటున్నట్లుగా బొమ్మన కరుణాకర్ రెడ్డి ఎవరైతే నాకు ఇదే పని, నేను నిద్ర లేచింది మొదలు ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాను, అసలు ఇది ఆపను జరుగుతూనే ఉండిద్ది, నా మనుషులు లోపల ఉన్నారని చెప్పేసి మన పోలీస్ స్టేషన్లో కూడా చెప్పిన వైను ఎందుకు చెప్తున్నాడు? అసలు నిజంగా ఎందుకు వీళ్ళు దీని మీద ఎంత ఇదిగా ఒక స్టాండ్ ఉన్నారు అని అంటే ఇదే కారణం. ఏంటి అంటే గతంలో చేసిన తప్పులు ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి. బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత అవి తెలియకుండా ఉండాలంటే నేను లేని వాటిని ఎలిగేట్ చేస్తూ ఇదిగో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పేసి ఏదో ఒక కళ్ళబొల్లి కాకమ్మ కథలు చెప్పాల్సిందే. అలా చెప్తే వీళ్ళు ఎంత ముదురులంటే ముందు రోజు మాట్లాడుకుంటా వచ్చి రేపు కేసు అయిన తర్వాత మేము రోజు నిలదీస్తున్నాం కాబట్టి మా మీద తప్పుడు కేసులు పెట్టారు అని అంటానికి. అవును, ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి నేను దొంగతనం చేయలేదు, తప్పు చేయలేదు, తలకాయలు నరుకుంటాను అంటున్నాడు. ఆ జోగి రమేష్ అనేవాడేమో నేను దీపం మార్పుతానంటాడు. దొంగలు దుర్మార్గులు వీళ్ళు దేవుడి మీద భక్తి లేకే, దేవుడు అంటే వీళ్ళకి ఇష్టం లేకే దేవుడిని కూడా కించపరిచేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది అంటారు? ఈ రోజునండి మద్యం కుంభకోణంలో మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రంలో జరిగింది, వాళ్ళు చేసిన అన్యాయానికి ఉరి శిక్ష కూడా తక్కువే అని అంటున్నారు. మరి ఈ రోజున సాక్షాత్తు ఈ పంచభూతాల సాక్షిగా ఈ ప్రకృతి ఏదైతే ఈ ఓంకారంతో ఈ ప్రణవంతో సృష్టి ఏర్పడిందో ఆ సృష్టికర్త మనం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాల వాళ్ళు ఎంతోమంది ఎన్నో విధాలుగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారి మీద ప్రేమతోటి వాళ్ళు కొన్ని కోరికలు కోరుకొని ఆయన వాటిని నెరవేర్చగానే ఆ ముడుపులు చెల్లించడానికి వస్తున్నారు. మరి అలాంటి భగవంతుని మీద చేసిన ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి అనంటే నిజంగా ఆ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో నేపాల్ వెళ్తే బాబు మోహన్ గుండు కొట్టించి చూసారు కోడిగుడ్లతో కొడతా ఉంటారు. అక్కడ ఆ చెట్టు కట్టేయాలండి తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఎంతమంది రోజు భక్తులు వస్తారో వాళ్ళందరూ వీళ్ళని కొడతా ఉండాలి.
ఈ మనకి ఎడ్ల బండ్లకి దున్నపోతుల బండ్లకి చెన్నా కోళ్ళు ఉంటాయి చూడండి, అక్కడ పెట్టాలి. వీళ్ళు పుల్లు వస్తే కర్రలు ఇచ్చారు కదా, అట్లా వచ్చిన భక్తులందరికీ చెన్నా కోళ్ళు ఇవ్వాలి, తోలు తీయాలి. అది సరైన శిక్ష. కట్టేసి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు వీళ్ళని శిక్షించాలి. అట్లాంటి శిక్ష అయితే కరెక్ట్గా ఉండిద్ది. మరి ఇంత దుర్మార్గమా, ఇంత నీచమా, ఇంత భయంకరంగా ఆయన నీచానికి వీళ్ళు పాల్పడతారా? వీళ్ళకి భయము, భక్తి, భగవంతుని మీద ప్రేమ, మళ్ళీ ఈయన మనుషులు ఉన్నారు, ఈయనకేదో ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఈయన చవటం. తల నరుక్కోవటానికి పెద్ద మాటలు. తల నరుక్కోవటం ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్తే సరిపోతుంది కదా. ఈ రోజున ఇన్ని వందల వేల క్వశ్చన్స్ వస్తున్నాయి. 5 సంవత్సరాలు ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఎన్ని రకాల వేషాలు వేశారో. బోలే బాబా ఇవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళ పిఏ తన దగ్గర మళ్ళీ 25 రూపీస్ కమిషన్ అంట, నెయ్యికి సంబంధించి. పామాయిల్ కాదు, అది నెయ్యి కాదు, అది భయంకరమైంది, మీరు వాడారు అని చెప్పేసి ఇప్పటి వరకు చూస్తున్నాం. ఎందుకు వాడారు అనే దానికి కూడా మరి ఆ ఉచ్చారణ భగవంతుని ఉచ్చరించే సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అతను సుమారుగా 4 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో సీజ్ చేశారు, ఢిల్లీ బ్యాంకుల్లో ఉంటే. విశాఖపట్నంలో 10 ప్లాట్లు, విలువైన ప్లాట్లు అన్నీ దొరికినాయి. ఇన్ని దొరికితే అతని దగ్గర ఇవాళ వక్రాక్షలు రాస్తాడు ఆర్టికల్, సుబ్బారెడ్డి మీద ఏమీ లేదు, కావాలని ఇరికిస్తున్నారు చిన్నప్పన్న అంటూ వాళ్ళు ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు. మరి మద్యం కుంభకోణంలో కూడా అంటే గతంలో కూడా నెల్లూరు ఎంపీ దగ్గర పనిచేశాడంట అతను. చేస్తే గతంలో పనిచేస్తే ఇప్పుడు దొంగతనం చేయగలని ఉందా? ఎందుకంటే నేను చూసాం మనం పంజాబ్లోనే ఎక్కడో లేడీ డిఎస్పీ ఫ్రెండ్ స్నానానికి వెళ్తే ఇంటికి వెళ్ళి 2 లక్షల రూపాయల డబ్బులు యాపిల్ ఫోన్ కొట్టేసి వెళ్ళింది. ఆవిడ స్నానం నుంచి బయటకు వచ్చి కనిపించకపోతే సీసీటీవీ ఫుటేజెస్ తీస్తే ఆవిడ వచ్చి ఇంటికి వెళ్తుంది. ఆవిడే పోలీసే డిఎస్పీ రేంజ్లో ఉండి లేడీ సీసీటీవీ ఫుటేజ్తో సహా పేపర్లో వేశారు. అంటే ఒక వ్యవస్థలో ఉంటున్నాము, రక్షక భటులుగా ఉంటున్నాము, తప్పు చేయకూడదని రూల్ ఏం లేదు కదా. 6 నెలలు సావాసం చేస్తే దొంగ అవుతాడు, దొంగ అవుతాడు. అంతే. అట్లాగే సుబ్బారెడ్డి పక్కన చేయడం దొంగ అయ్యాడు. గతంలో మంచిగా ఉండుండొచ్చు, వాళ్ళు అన్నట్లుగా మంచి శాఖలో పనిచేసి ఉండొచ్చు, వీళ్ళు దొంగలను పట్టుకునే దానిలో బాగా దిట్టయి ఉండొచ్చు. కానీ ఈ రోజున దొంగతనం చేయకూడదని రూల్ ఏముంది? వీళ్ళు ఒకటే, ఏదైనా సరే వీళ్ళు ఇట్లాంటి వక్రాక్షలు రాయటం కానివ్వండి, వీళ్ళు చేసే పనులు కానివ్వండి, ఇప్పటి వరకు కూడా వీళ్ళు చేస్తున్నవన్నీ కూడా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని రకాలుగా అరుపులు కేకలు. అసలు వెంకటేష్ నాయుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్, అరెస్ట్ చేస్తారని చెప్పేసి పిచ్చిగా చేశాడు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన, సబ్ జైల్లో పెట్టినా కూడా అరుపులు కేకలు. ఈ మధ్యన అరుపులు తగ్గిపోయినాయి. నిజాలు బయటకు వచ్చి వాస్తవాలు బయటపడేటప్పటికి, వాళ్ళ దొంగతనం బయటపడేటప్పటికి నోళ్ళు మోగపోయినాయి. కీలరికి వాత పెట్టినట్టుగా అన్ని విషయాలు తెలిసేటప్పటికి సైలెంట్గా వీళ్ళ రోగం కుదిరిందనమాట. ఇప్పుడు ఇన్ని రకాలుగా వీళ్ళు ఏదైనా సరే బొంకటానికి రెడీగా ఉన్నారు. చేసిన తప్పులు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలి, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అంటే మనం ఎదురు దాడికి దిగాలి. బిఆర్ నాయుడు గారి మీద, మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద, తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్స్ ఉన్నారు వాళ్ళ మీద ఇష్టారీతిన ఈ విధమైన దుష్ప్రచారం చేస్తూ గతంలో మేము చేసిన ఏ అయితే దుర్మార్గాలు ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం. పరకామణి కేసులో మేజిస్ట్రేట్ గారితో సహా వదిలిపెట్టేది లేదని ఈ రోజున వినిపిస్తున్న మాటలు. ఎందుకంటే మొన్న ఢిల్లీ స్థాయిలో మనం చూసామండి, ఎవరు జడ్జి గారు వాళ్ళ ఇంట్లో నోట్ల కట్టలు, ఫైర్ యాక్సిడెంట్, ఎక్కడి నుంచి వచ్చినాయి రూమ్ నిండా నోట్ల కట్టలు అంటే ఈ రోజున గౌరవ న్యాయస్థానం. ఇదే జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగలు, దుర్మార్గులు, దోపిడీదారులు లక్షల కోట్లు దోచేసుకుని అలాంటి జడ్జిల్ని కొంతమందిని కొనుక్కునే ప్రయత్నంలో భాగంగా దొరికిన కట్టలు అవన్నీ మరి లేకపోతే ఎందుకు దొరుకుతాయి? దాని మీద అసలు ఎన్ని రోజులు ఎంత మంది మరి దాని మీద గ్రూపులను ఏర్పాటు చేసి ఆ బృందాలు వాళ్ళ మీద విచారణ జరిపించాయని పూర్తి వివరాలతో సహా ఆయన నిజం ఇదిగో ఇది డబ్బులు అయితే కొట్టేసిన మాట వాస్తవం. ఎవరిచ్చారనేది కూడా ఈ రోజున బయటపడిన విషయం. అంటే గుప్తంగా ఉంచారు. ఎందుకు ఉంచాలి గుప్తంగా? బయట పెట్టడానికి వాళ్ళకు వచ్చిన అభ్యంతరాలు ఏంటో, లేదంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్న వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులాగా అక్కడ కూడా ఉండుంటారు. ఎవరైనా కాపాడడానికి డబ్బులు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఎవరు అనేది కూడా ఇంతవరకు వాస్తవాలు బయటకు రాలేదు కదా, బయట పెట్టాలి కదా. ఇవన్నీ కూడా ఇట్లా ఈ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పరకామణి విషయంలో మనం ఆ సీసీటీవీ వీడియోస్ అన్నీ చూసాం, ఫుటేజెస్. అంత ఘోరంగా డబ్బులు కొట్టేస్తుంటే ఈ రోజున కడుపు మండట్లేదండి. మనందరం ఎందుకు నమ్మకంతో భగవంతుని దగ్గరికి వెళ్తాం. హిందూ సాంప్రదాయాల మీద వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. మరి ఈ రోజున మోడీ గారు ప్రతిసారి మనం వింటూనే ఉంటాం కదా, హిందువులని వాళ్ళ గౌరవాన్ని తగ్గించకుండా నేను అన్ని విధాలుగా ఉంటాను అండగా అని చెప్పేసి మోడీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పటం. మరి హిందూ దేవాలయాల పునరుద్ధరణ కానివ్వండి, హిందువులకి గౌరవాన్ని ఇవ్వటం కానివ్వండి ఆయన చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎందుకు ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు?
అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేటప్పటికి దేశంలో అందరూ రాజీ పడిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వ్యవస్థల దగ్గర నుంచి రాజకీయ పార్టీ నుంచి నాయకుల వరకు అందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో రాజీ పడిపోయి అతను తప్పిస్తున్నట్టే కనబడుతూ ఉంది ప్రజలు కనపడటానికి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అనుకునేది ఏంటి, మోడీ గారు కాపాడుతున్నారు, అందుకని అవినాష్ రెడ్డి వెళ్ళట్లేదు. ఈ రోజున కూటమిగా ఉంది ప్రభుత్వం, మరి అందరూ కలిసి ఈ రోజున అదే కూటమిలో మరి టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, మరి బీజేపీ వాళ్లే కదా కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డిని అనే మాటలు వింటున్నాం. అంటే బీజేపీ పార్టీగా కాపాడుతున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు, కానీ కొంతమంది అధికారులు అయితే కాపాడుతున్నారు. అధికారులు ఎవరనేది గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అదే ఇప్పుడు ఈ రోజున ప్రజలందరి క్వశ్చన్ ఒకటేనండి, మేము ఎంతో నమ్మకంతో కలియుగ ప్రత్యక్ష గుర్తుందో లేదో, గతంలో ఒక జడ్జి ఇంట్లో పెళ్లి అయితే డైమండ్ పొదిగిన వాచ్ ఎవరికి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చీని మొహం మీద కొడితే పారిపోయి వచ్చారు వెనక్కి. అలాగా ఎంతమందికి ఆ డబ్బులు ఆశ చూపి, ఆ బంగారాలు ఆశ చూపి, వజ్రాలు ఆశ చూపి లొంగ తీసుకున్నారు మనకు తెలియదు కదా. జోగి రమేష్ అందుకే కాపాడబడుతున్నాడు కూడా అనిపిస్తుంది. అవును, ఇప్పుడు జోగి రమేష్ 3 కోట్లు ఇస్తానంటే కదా అద్దెపల్లి జనార్దన్ రావు పాపం చెప్పాడు కదా, నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడి ఉన్నాను, మరి ఆ 3 కోట్లు తీసుకెళ్లి ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టుకొని చెప్పాడు, ఆశ చూపించాడని నేను దీంట్లో దిగానని. మరి అలాంటి డబ్బుకి లోకం దాసోహం, డబ్బు ఎవరికి చేదు కాబట్టి ఆ డబ్బు ఆశ చూపించి ఈ రోజున ఆ డబ్బే ఈ రోజున వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దాంట్లోనే వీళ్ళు ఊపిరాడక కొట్టుకుంటూ చివరికి శిక్ష అనుభవించడం మాత్రం ఖాయమండి. మామూలు కేసులోనే 2 వాయిదాలకు వెళ్ళకపోతే 3వ వాయిదా కూడా చూసి 3వ వాయిదా కూడా రాకపోతే సమన్ జారీ చేస్తారు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సుమారుగా 4,500 వాయిదాలకు వెళ్ళాలి ఇంతవరకు. అయినా కానీ అరెస్టులు చేయట్లేదు, వారెంట్లు ఇష్యూ చేయట్లేదు. అంటే ఏ స్థాయిలో ఎవరిని లొంగ తీసుకున్నాడో, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడో ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, లేకపోతే పెన్నా పుష్కరాలు, ఇట్లా అన్ని ప్రతి నదికి పుష్కరాలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి కూడా పుష్కరాలు అనమాట. ఈ జగన్ పుష్కరాలు అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో జగన్ పుష్కరాలు. ఈయన పుష్కర కాలంగా మరి వెళ్లకుండా అసెంబ్లీకి వెళ్ళడు, కోర్టుకి వెళ్ళడు. అసెంబ్లీకి వెళ్ళడు, ఎన్ఐఏ కోర్టులో తను పెట్టిన కేసులో కూడా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళడు, సిబిఐ కేసులు వాయిదాలకు వెళ్ళడు, ఈడీ విచారణకి వెళ్ళడు, వాళ్ళు ప్రశ్నించరు. అంటే ఎన్ని వందల వేల కోట్ల రూపాయల చేతులు మారినాయో జగన్మోహన్ రెడ్డి కేసులో స్పష్టంగా కనబడుతోందో ప్రజలు విమర్శిస్తున్నారు. అదే ఈ రోజున ఇదేదైతే మనం మాట్లాడుకున్నావో అవి ప్రజల నుంచి వస్తున్న వాయిస్. మరి వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేపు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భరోసా నేను అని చెప్తున్న ప్రభుత్వాలు అందరికీ ఉండిద్ది. కాబట్టి ఖచ్చితంగా ఒక్క పరకామణి విషయంలోనే కాదు, ప్రజల ఆలోచనలు కూడా గమనించి ముందుకు వెళితే బాగుండిద్ది అనేది ఈ రోజున ప్రజల మాట. పరకామణే కాకుండా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో త్వరితగతిన పూర్తి చేసి అతని మీద ఉన్న ఆరోపణలను రుజువు చేసి అరెస్ట్ చేస్తే తప్ప ప్రజలు శాంతించరని, వ్యవస్థలని కంట్రోల్ చేసిన ప్రభుత్వాలు, అధినేతలు వాళ్ళని కంట్రోల్ చేసి జగన్మోహన్ రెడ్డి కేసు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉందంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.